పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి శనివారం రోజు ఆయన ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలో గల కుదాన్పూర్, షాపూర్, నందిపేట్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలు, అమలుపరచబోయే పథకాలను కాంగ్రెస్ పార్టీ వారికి తెలియజేశారు. పార్లమెంటు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జగిత్యాల తనది 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 2 సార్ల మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, సాధారణ వ్యక్తి. మనం అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనకి అన్ని విధాలుగా నందిపేట అభివృద్ధి చెందుతుంది. మనకి ఏవైతే నందిపేటకు రావాల్సిన నిధులు ఉన్నాయో అన్ని గెలిపించుకోండి. నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. 10 సంవత్సరాల నుంచి నేను ప్రతి పుణ్య కార్యక్రమానికి, మంచికి చెడుకి, ఇల్లు కాలిపోతే వచ్చిన, ఇల్లు కూలిపోతే వచ్చిన, వట్టిగచ్చి పోట తీయిపోలేదమ్మా. నా వంతుకు ఆర్థిక సాయం చేసిపోయినా. ఎవరికి ఏమైనా కానీ కరోనాలో ప్రతి ఇంట్లో మీరు ఒక్కసారి మాట్లాడుకోర్రి. కరోనాలో చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటే మనం ఆర్థిక సాయం చేసినాము, అన్ని రకాలుగా న్యాయం చేసినాము. ఈ రామాలయం గుడికి 2,04,000 రూపాయలు ఇచ్చినమ్మా. రామాలయానికి 2,04,000 రూపాయలు ఇచ్చిన. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఏ శివరాత్రికైనా 10 కుంటాల బియ్యం పంపించిన ఒక్కొక్కసారి. అట్లా మంచికి చెడుకి ఆర్థిక సాయం చేసుకుంటూ వస్తున్నా. మన పల్లిగుట్టకు పోతుంటే శ్మశాన వాటిక ఏదో ఉందో, ఆ శ్మశాన వాటికకి మహారాజ్ అడిగితే దానికి కాంపౌండ్ వాళ్ళకి అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించిన. అంతేకాకుండా నందిపేట్ల రోడ్లు వేయించిన 15 లక్షల రూపాయలతో. మీ గ్రామంలో స్కూళ్ళకు కానీ ఇంకా దేనికన్నా కావాలంటే మహిళా సంఘంకి కూడా పోవడం జరిగింది. మహిళా సంఘంలో బోరు నీళ్లు లేకపోతే బోరు కూడా వేయించిన. అన్ని రకాలుగా ప్రజల కోసం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్నటి జరిగిన నష్టం పెద్ద నష్టమమ్మా. గెలిచింటే ఇప్పటి వరకు కొన్ని మీకు అందుతుండే, ఓడిపోయినా గానీ బీజేపీ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ అనే దాని గురించి నాకు అవసరం లేదు. ఓడినాం. మన అదృష్టానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యారు. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. బస్సు ఉచితంగా ఇస్తామన్నాం. మహిళలందరూ కూడా, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 5-10 సార్లు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. తక్కువ నేను చెప్పింది. రెండవది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తా అని చెప్పినాం. అది పినం ఆల్రెడీ 0 బిల్లులు ఇచ్చినాం. ఎవరినో 2-3 టెక్నికల్ ప్రాబ్లంతోనో లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేకనో కొంతమందికి రాలే తప్ప ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యోగ్యులై వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. 500 రూపాయలకే గత కాంగ్రెస్ లో తీసుకున్న రుణం ఉందో అవన్నీ కూడా రుణమాఫీ చేస్తున్నాం. ఏకకాలంలో ఒకటేసారి రుణమాఫీ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళా మీరు ఫ్రెష్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా 15 ఆగస్టు లోపే అవి కూడా జరుగుతాయి. ఆటో డ్రైవర్లు ఉన్న కార్మికులకు కూడా సంవత్సరానికి 12,000 కూడా ప్రకటించినాం. అవి కూడా ఎలక్షన్ కాగానే, ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవి కూడా ఒకటి వస్తుంది. మీరు అమ్మా, మీరు చెయ్యాల్సిందల్లా మీరు మెజారిటీ ఇవ్వండి. మీ గ్రామంలో మెజారిటీ ఇస్తే మనం చెప్పిన అన్ని మీకు ఇంటింటికి వచ్చి ఇస్తాం. మీ ఊర్లో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.